అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల్ని వేధించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇద్దరు కుమారులను అరెస్ట్ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వారితో పాటు మరో 24 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ర్యాలీల పేరుతో పెద్దారెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు కాకుండా వేరే వాళ్లు తాడిపత్రికి వస్తామంటే తమకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతంలో శత్రుత్వం లేదు. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు. ఎన్నేళ్ళు 5 సంవత్సరాలు కౌన్సిలర్ను కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలు వినండి, అన్ని ఫ్రాక్షన్ మాటలే. మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు ఊరుకుంటారు. ప్రజాసమబద్ధంగా పోయింటే నేను చేయను. 175 కాన్స్టిట్యూన్సీలో 174 కాన్స్టిట్యూన్సీలు ఎలా పోయినాయి? నువ్వు తాడిపత్రికి రాలేవు. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలి. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుని అరెస్ట్ చేసినారు. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేం చేసినాడు, ఇప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్ని ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకటరామరెడ్డి, శైలజానాథ్ మీటింగ్ ఎవరు రాలేదు? ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు. వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినారు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు దివాకర్ రెడ్డి ఎంత వయసు అయ్యా? పార్టీగా జన్ తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్.